4 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. ఓకే. సో, మనం ఫస్ట్ ఈజీగా ఫిల్ చేయగల నంబర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి ఫిల్ చేసేద్దాం. ఓకే. చూడండి మనకు ఈ పజిల్‌ని చూస్తే చూడండి ఈ గ్రిడ్‌లో 3 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో 3 ఉంది. ఈలో 3 ఉంది. అండ్ ఈ 2 గ్రిడ్స్‌లోనూ 3 ఉంది. సో, 3 రాని గ్రిడ్స్‌లో ఏమైనా 3 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఈ 2 గ్రిడ్స్‌లో ఉంది. అండ్ ఈ 2 గ్రిడ్స్‌లో కూడా 3 ఉంది కదా! సో, ఈ 4 గ్రిడ్స్‌కి రిలేటెడ్‌గా ఉన్న ఈ గ్రిడ్‌లో మనకి 3 లేదు. సో, ఇందులో 3 ఆటోమేటిక్ ఫిల్ అయిపోతుంది. సో, 3 ఫిల్ అవుతుంది చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కదా! అంటే ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ గ్రిడ్‌లోనూ 3 లేదు చూడండి. ఓకే. సో, ఈ గ్రిడ్‌కి రిలేటెడ్‌గా ఈ గ్రిడ్‌లో ఉంది, ఈ గ్రిడ్‌లో ఉంది, ఈ గ్రిడ్‌లో ఉంది. సో, ఈ గ్రిడ్‌లో 3 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో 3 వచ్చేసింది కదా! అంటే ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. సో, 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 3 లేదు కదా! సో, 3 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ రోలో వచ్చేసింది కదా! అంటే ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో 3 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కదా! అంటే ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 3 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి మనకు 3 అన్ని గ్రిడ్స్‌లోనూ ఫిల్ అయిపోయింది. ఓకే. సో, ఇట్లా ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్‌ని తీసుకొని మనము అవి రాని ప్లేసెస్‌లో ఫిల్ చేయడానికి ట్రై చేశామనుకోండి, ఆ ఎంప్టీ బాక్సెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదా! సో, ఈజీగా మనం ఈ నెంబర్‌ని ఫిల్ చేసేయొచ్చు. అండ్ ఇంకా మనకు చూడండి 6, 8 కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ 6 అండ్ 8 ఉంది. అండ్ ఇక్కడ 8, 6 ఉన్నాయి. అండ్ ఈ గ్రిడ్‌లోను 6 ఉంది. ఈ గ్రిడ్‌లో 6 ఉంది. ఓకే. సో, వీటిని రాని ప్లేసెస్‌లో ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, అట్లా మనం చూసుకున్నప్పుడు ఒక కాలమ్‌లో సేమ్ నంబర్ ఆఫ్ కాంబినేషన్ ఉందనుకోండి 2 నంబర్స్‌ది. సో, కాలమ్స్‌లో ఉంటే 2 కాలమ్స్‌లో అలా ఉందనుకోండి. సో, దానికి రిలేటెడ్‌గా రోస్ తీసుకొని సో, అట్‌లీస్ట్ అవి ఫిల్ చేయగలమా? లేదంటే వాటిని పెయిర్స్ లాగా రాయగలమేమో చూద్దాం. ఓకే. చూడండి ఇప్పుడు మనం ఇలా తీసుకుంటే ఈ కాలమ్ 6 ఉంది. ఓకే. అండ్ ఇక్కడొచ్చేసి 8 ఉంది. ఈ కాలమ్. అండ్ ఈ కాలమ్‌లో కూడా 8 ఉంది. అండ్ ఇక్కడ కూడా 8 ఉంది. సో, నేను రోస్ వైస్‌గా చూస్తున్నాను. ఓకే. ఇప్పుడు కాలమ్స్‌లో మనం చూసాం కాబట్టి రోస్ వైస్‌గా రాని ప్లేసెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూడండి. సో, ఈ రోలో మనకు 8 లేదు. రైట్? సో, ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా ఉన్న కాలమ్స్ తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 8 ఉంది. సో, 8 ఇక్కడైతే రాదు. అండ్ ఈ కాలమ్‌లో 8 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ కాలమ్‌లో 8 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 8 అనేది మనకు ఈ బాక్స్‌లోను, ఈ బాక్స్‌లోను, ఈ బాక్స్‌లోను రాదు. సో, 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 6 ఓకే. 6 తీసుకుంటే చూడండి 6 కూడా మనకి ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. సో, 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు రో వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4 వచ్చేసాయి, 5 రాలేదు. 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 2 అండ్ 5 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి ఈ కాలమ్‌లో 5 ఉంది. సో, 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 2. ఓకే. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇలాగా 8 మనకి ఇక్కడ ఫిల్ అయిపోయింది. సో, సేమ్ ఇలాగే ఇప్పుడు రోస్ వైస్‌గా తీసుకుంటూ ఆ కాలమ్స్‌లో రాని కాలమ్స్‌లో 8 ఫిల్ అవుతుందేమో చూద్దాం. చూడండి ఇప్పుడు ఈ రోలో 8 ఉంది. అండ్ ఈ రోలో 8 ఉంది. ఈ రోలో 8 ఉంది. అండ్ ఈ రోలో 8 ఉంది. అండ్ ఈ రోలో కూడా 8 ఉంది. సో, ఇప్పుడు ఈ రోస్ వైస్‌గా తీసుకుంటూ కాలమ్స్‌లో రాని కాలమ్స్‌లో 8 ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఈ రోలో 8 ఉంది కదా! చూడండి ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కాలమ్స్ వైస్‌గా తీసుకుంటే ఈ 3 కాలమ్స్‌లో వచ్చేసింది. అండ్ ఈ కాలమ్‌లో వచ్చేసింది. అండ్ ఈ కాలమ్‌లో వచ్చేసింది. సో, రాని ప్లేసెస్‌లో 8 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఈ రోలో వచ్చింది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ 8 రాదు.
అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ 8 రాదు. ఈ గ్రిడ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, ఇప్పుడు నేను ఈ కాలమ్ వైస్‌గా తీసుకున్నాననమాట. ఓకే. సో, కాలమ్ వైస్‌గా తీసుకుంటే 8 ఈ గ్రిడ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ, ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఏదైనా కాంబినేషన్ నంబర్స్ కాంబినేషన్ కనిపిస్తుందేమో చూసి మనం పేర్స్ రాయడానికి వీలవుతుందేమో చూడొచ్చు. ఓకే. చూడండి ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే 1 అండ్ 7 ఉంది. రైట్? అండ్ ఈ కాలమ్‌లోనూ 1 అండ్ 7 ఉంది. ఓకే. మనం ఇప్పుడు కాలమ్ వైస్‌గా ఈ పేరు ఉంది కాబట్టి సేమ్ 1 అండ్ 7 నంబర్స్ రాని రో ఏదైనా ఉందేమో చూసుకొని అందులో వీటి పెయిర్‌ని ఫిల్ చేయడానికి చూద్దాం. ఓకే. చూడండి నేను ఈ రో తీసుకున్నాను. ఈ రో తీసుకుంటే మనకు ఈ కాలమ్స్‌కి రిలేటెడ్‌గా ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రైట్? సో, ఈ ఎంప్టీ బాక్సెస్‌లో మనకు ఈ 1 అండ్ 7 నంబర్స్ రావు. చూడండి. ఇక్కడ 1 అండ్ 7 ఉన్నాయి కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఇక్కడ 1 అండ్ 7 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ 1 అండ్ 7 నంబర్స్ రావు. ఎలాగా? రో రిలేటెడ్‌గా. సో, ఈ 2 బాక్సెస్ కాకుండా మిగిలిన 2 బాక్సెస్ ఏమున్నాయి? ఇది అండ్ ఇది. సో, ఈ 2 బాక్సెస్‌లో మాత్రమే 1 కానీ, 7 కానీ రావడానికి ఆప్షన్ ఉంది. చూడండి మనకి ఈ కాలమ్ వైస్‌గా కానీ, ఈ గ్రిడ్‌లో కానీ 1 అండ్ 7 నంబర్ లేవు. అండ్ ఈ కాలమ్ వైస్‌గా కూడా అని ఈ గ్రిడ్‌లో కూడా 1 అండ్ 7 నంబర్ లేవు. సో, 1 అండ్ 7 పెయిర్‌ని నేను ఈ 2 బాక్సెస్‌లో రాస్తున్నాను. సో, ఇప్పుడు ఈ రో వైస్ చూడండి. ఈ రో వైస్ తీసుకుంటే ఈ 1 అండ్ 7 పెయిర్ కాకుండా ఇంకా 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. ఓకే. సో, రాని నంబర్స్ చూద్దాం. 1 ఇక్కడ వచ్చేసింది. 2, 3, 4 వచ్చేసింది. 5 రాలేదు. 6 వచ్చేసింది. 7 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. 8 వచ్చేసింది. 9 రాలేదు. సో, 5 అండ్ 9 నంబర్స్. చూడండి ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్ మనకి గ్రిడ్‌లో కానీ, కాలమ్‌లో కానీ 5 అండ్ 9 అయితే లేవు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా కూడా మనకు 5 అండ్ 9 నంబర్స్ అయితే లేవు. సో, 5 అండ్ 9 నంబర్స్ నేను ఈ 2 బాక్సెస్‌లో పెయిర్ లాగా రాస్తున్నాను. సో, ఇక్కడ మనకు ఈ 2 కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో, చూద్దాం. ఓకే. 2 ఫిల్ అవుతుందేమో. ఈ గ్రిడ్‌లో 2 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో 2 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 2 ఉంది కదా! సో, ఈ గ్రిడ్‌లో 2 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా 2 లేదు కదా! 2 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను, ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోను రాదు. సో, 2 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి. ఈ కాలమ్‌లో మనకు 9 రాలేదు. సో, 9 ఎందుకు చూస్తున్నాను చూడండి. మనకు ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే 8 వచ్చేసింది. 3, 2, 6 వచ్చేసాయి. సో, ఈ గ్రిడ్‌లో తీసుకుంటే 3, 2, 8 వచ్చేసినాయి. రైట్? సో, ఇంకా రాని నంబర్ ఏముంది? 3-8 ఆల్రెడీ మనకి ఈ కాలమ్ వైస్‌గా వచ్చేసినాయి. ఓన్లీ 9 మాత్రం మిగిలిపోయింది. సో, ఈ కాలమ్‌లో మనకు ఈ ఎంప్టీ బాక్సెస్ అన్నీ ఇందులో ఈ గ్రిడ్‌లోనే ఉన్నాయి. సో, 9 ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఇక్కడ 1 కానీ, 7 కానీ మాత్రమే వస్తుంది. సో, మనకింకా మిగిలిపోయింది ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ రైట్? సో, 9 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా చూడండి. ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే గ్రిడ్ గ్రిడ్ వైస్‌గా తీసుకున్నప్పుడు నేను ఈ 1 అండ్ 7 బాక్స్‌ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రిడ్ వైస్‌గా మనకు ఓన్లీ 1 బాక్స్‌లో మాత్రమే ఈ 1 అండ్ 7 నంబర్ వస్తుంది అని రాసుకున్నాం. ఓకే. సో, 1, 7 అండ్ 5 కూడా రావాలి మనకి ఈ 3 ఎంప్టీ బాక్సెస్‌లో. ఓకే. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి రోలో 1 ఉంది. కాలమ్‌లో 7 ఉంది. సో, 1, 5, 7 నంబర్స్‌లో మనకి ఈ బాక్స్‌లో 1 రాదు, 7 రాదు. అంటే రావడానికి ఆప్షన్ ఉన్నదేంటిది? ఓన్లీ 5. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 1 అండ్ 7 నంబర్స్ రైట్? సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో ఆల్రెడీ 1 వచ్చేసింది. సో, 1 ఇక్కడ రాదు. అంటే 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 1 అండ్ 7 పేర్లో మనకి ఇక్కడ ఏమొస్తుంది? 1. ఓకే. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 7. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి మనం ఈరోలో 1 అండ్ 7 అనుకున్నాం. ఇక్కడ 1 అండ్ 7 పెయిర్ అనుకున్నాం. ఆల్రెడీ 1 వచ్చేసింది కాబట్టి, ఇంకా ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 7. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాం. అండ్ మనకు 7 కూడా చాలా టైమ్స్ రిపీట్ అయింది. సో, 7 ఈ గ్రిడ్‌లో ఉంది. ఈ 2 గ్రిడ్స్‌లోనూ ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లోను ఉంది. సో, 7 ఇందులో లేదు కాబట్టి ఫిల్ అవుతుందేమో చూద్దాం.
ఓకే. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ గ్రిడ్‌లో రాలేదు కదా! సో, చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో ఉంది కదా! ఈ బాక్స్‌లో రాదు. రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోను, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో, 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇలా మనం రాస్తూ ఉన్నప్పుడు ఏదైనా నంబర్స్ ఎక్కువ టైమ్ వచ్చిందనుకోండి, సో, అవి రాని ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బాక్సెస్ ఉన్నాయి కదా! రాండమ్ నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2, 3, 4, 5 వచ్చేసింది. 6 రాలేదు, 7, 8 వచ్చేసింది. 9 రాలేదు. సో, 1, 6, 9 నంబర్స్ రాలేదు. ఓకే. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి గ్రిడ్‌లో 6 ఉంది. సో, 6 ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అంటే 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 1 అండ్ 9 నంబర్స్ ఫిల్ అవ్వాలి. ఓకే. సో, ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా మనం రోస్ తీసుకుంటే అయితే 1 కానీ, 9 కానీ అయితే లేవు. సో, నెక్స్ట్ నెంబర్ చూద్దాం. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ తీసుకుంటే 3 ఎంప్టీ బాక్సెస్. రాని నెంబర్ చూసుకుంటే 1 రాలేదు, 2, 3 వచ్చేసింది. 4, 5 రాలేదు. సో, 1, 4, 5 రాలేదు. ఈ కాలమ్‌లో 1 వచ్చేసింది కదా! అంటే ఈ 2 బాక్సెస్‌లోనూ 1 రాదు. 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 4 అండ్ 5 నంబర్స్. ఓకే. సో, 4 అండ్ 5 నంబర్స్ తీసుకుంటే అయితే మనకి ఈ రోలో అయితే 4 కానీ, 5 కానీ నంబర్స్ అయితే లేవు. సో, నెక్స్ట్ నెంబర్ ఫిల్ చేసేద్దాం. సో, ఇప్పుడు చూడండి. మనకు 2 ఓన్లీ ఇంకా ఈ బాక్స్‌లో ఫిల్ అవ్వాలి. అండ్ ఈ బాక్స్‌లో ఫిల్ అవ్వాలి. ఈ బాక్స్‌లో ఫిల్ అవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు 2 నేనేం చేస్తున్నానంటే, ఈ గ్రిడ్‌లో 2 లేదు కదా! సో, ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అంటే ఈ 2 బాక్సెస్‌లో మాత్రమే రావడానికి ఆప్షన్ ఉంది కదా! సో, ఇలాగా సింగిల్స్‌ని నేను రాసుకుంటున్నాను. సో, ఈ 2 బాక్సెస్‌లో ఏదో ఒక బాక్స్‌లో 2 ఫిల్ అయిపోతుంది. ఓకే. సో, ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే, సో, ఈ 2 బాక్సెస్‌లో నేను రాసుకున్నాను కాబట్టి, ఈ కాలమ్‌లో మనం 2 వైస్‌గా చూసినప్పుడు, ఈ ఎంప్టీ బాక్స్ అన్నదానికి ఆప్షన్ పోతుంది. ఎందుకంటే, ఈ 2 బాక్సెస్‌లో మాత్రమే ఫిల్ అవుతుంది కాబట్టి, ఇక్కడ మళ్ళీ 2 రాదు. ఓకే. సో, ఈ 2 బాక్సెస్‌లో తీసుకుంటే ఈ రోలో 2 ఉంది. అండ్ ఈ రోలో కూడా 2 ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ వచ్చింది 2 ఫిల్ చేయడానికి కాలమ్ వైస్‌గా. ఓకే. సో, ఇక్కడ రాయడం వల్ల మనం కాలమ్ వైస్‌గా 2 ఫిల్ చేసేటప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎంప్టీ బాక్స్ పోతుందనమాట. సో, ఇక్కడ వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇక్కడ 2 కన్సిడర్ చేయము. అండ్ ఈ రోలో వచ్చేసింది. ఈ రోలో కూడా వచ్చేసింది. సో, మనకు 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. రైట్. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి. ఈ కాలమ్ తీసుకుంటే మనకు 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాంగ్ నంబర్ చూద్దాం. 1, 2, 3 వచ్చేసింది. 4 అండ్ 5 నంబర్స్ రాలేదు చూడండి. 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 4 అండ్ 5 నంబర్స్ మనకి ఈ 2 బాక్సెస్‌లో రావాలి. రైట్. సో, ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా చూడండి మనకి ఈ రోలో 5 వచ్చేసింది. సో, 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 4. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇక్కడ 4 అండ్ 5 ఫిల్ చేసాం కదా! సో, వీటికి రిలేటెడ్‌గా మనకు 4 అండ్ 5 ఏమైనా ఫిల్ అవుతాయేమో చూసుకుందాం. ఓకే. సో, చూడండి ఈ గ్రిడ్‌లో మనకు 4 లేదు. రైట్. అంటే 4 ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అప్పుడు 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 2 అండ్ 6 నంబర్స్ రావాలి. రైట్. సో, 2 అండ్ 6 నంబర్స్ ఈ 2 ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా చూడండి ఈ కాలమ్‌లో 6 ఉంది. సో, 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 2. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇక్కడ 2 ఫిల్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ గ్రిడ్‌లో ఈ 2 బాక్సెస్‌లో ఏదో ఒక బాక్స్‌లో వస్తుందనుకోండి. ఈ కాలమ్‌లో ఆల్రెడీ వచ్చేసింది కదా! సో, మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ రో వైస్‌గా చూడండి. ఈ రో వైస్‌గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్. రాని నంబర్ చూస్తే 1 రాలేదు. 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో, 1 అండ్ 9 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా కాలమ్‌లో 1 వచ్చేసింది కాబట్టి 1 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి గ్రిడ్ వైస్‌గా కానీ, కాలమ్ వైస్‌గా కూడా ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నంబర్ చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. అండ్ రాని నంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇక్కడ 9 నంబర్‌ని ఫిల్ చేసాము. సో, దీనికి రిలేటెడ్‌గా తీసుకుంటూ మనము ఈ కాలమ్స్‌లో ఏమైనా 9 ఫిల్ అవుతుందేమో చూద్దాం. చూడండి ఈ కాలమ్‌లో 9 లేదు కదా! సో, 9 ఇక్కడొచ్చేసింది కాబట్టి ఈ బాక్స్‌లోను రాదు. 9 ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
సో, ఇక్కడ 9 ఫిల్ చేశాక మనం ఈ గ్రిడ్‌లో 5 ఆన్ 9 పేరు రాసుకున్నాం. రైట్? సో, 9 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ 5 ఆన్ 9లో మనకి ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ రోలో 5 ఆన్ 9 అనుకున్నాం కదా! 5 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా 5 ఆన్ 9లో రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 9. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకునే 2 ఎంప్టీ బాక్సెస్ 1, 2, 3 వచ్చేసాయి. 4 రాలేదు. 5 వచ్చేసింది. 6 రాలేదు. సో, 4 అండ్ 6 నంబర్స్. సో, ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకోండి. మనకి ఈ కాలమ్‌లో 4 ఉంది. సో, 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6. సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ కాలమ్ వైస్‌గా కానీ, గ్రిడ్ వైస్‌గా కానీ 2 ఎంప్టీ బాక్సెసే ఉన్నాయి. రాని నెంబర్ చూస్తే 1 రాలేదు. 2, 3 2, 3 వచ్చేసింది. సారీ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. చూడండి ఈ రోలో తీసుకుంటే మనకు ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాండ్ నెంబర్ చూద్దాం. 1, 2, 3 వచ్చేసింది. 4 రాలేదు. 5, 6, 7, 8, 9. సో, 4 రాలేదు కాబట్టి 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ కదా! కానీ 2 ఎంప్టీ బాక్సెసే ఉన్నాయి. రాని నెంబర్ చూస్తే 1 రాలేదు. 2, 3, 4 వచ్చేసింది. 5 రాలేదు. 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 1 అండ్ 5 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్ ఈ కాలమ్‌లో 5 వచ్చేసింది కాబట్టి 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో, 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా చూడండి. ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. దాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4 వచ్చేసింది. 5 రాలేదు చూడండి. 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 5 రాలేదు. ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. సో, 5 ఇక్కడ ఫిల్ చేసేద్దాం. సో, ఇప్పుడు ఈ రో వైస్ చూడండి. ఈ రో వైస్ తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ కదా! 1, 2, 3 వచ్చేసింది. 4 రాలేదు. 5, 6, 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో, 4 అండ్ 9 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా మనకి ఈ కాలమ్‌లో 4 వచ్చేసింది. 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ చూడండి. ఈ కాలమ్ తీసుకుంటే కూడా 2 ఎంప్టీ బాక్సెస్ రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు. 2, 3 వచ్చేసాయి. 4 రాలేదు. ఓకే. 5, 6, 7, 8, 9. సో, 1 అండ్ 4 నంబర్స్ చూడండి ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటే మనకి గ్రిడ్‌లో 4 ఉంది. సో, 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైస్‌గా కానీ, గ్రిడ్ వైస్‌గా కానీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 వచ్చేసింది. 6 రాలేదు. 7 వచ్చేసింది. 8 రాలేదు. సో, 6 అండ్ 8 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్ ఈ కాలమ్‌లో చూసుకుంటే మనకి 6 వచ్చేసింది కాబట్టి 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో, 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి ఈ కాలమ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్సే ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చేసాయి. 8 రాలేదు. సో, 8 రాలేదు. ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేసేద్దాం. సో, ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్ వైస్‌గా కానీ, ఈ కాలమ్ వైస్‌గా కూడా 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3 వచ్చేసింది. 4 అండ్ 5 రాలేదు చూడండి. 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 4 అండ్ 5 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా మనం తీసుకుంటే ఈ రోలో 4 వచ్చేసింది. సో, 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 5. సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి. ఈ రో వైస్‌గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రైట్? సో, రాని నెంబర్ చూసుకుంటే 1 రాలేదు. 2, 3, 4, 5, 6, 7 వచ్చేసాయి. 8 రాలేదు. సో, 1 అండ్ 8 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలమ్‌లో 8 ఉంది. సో, 8 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా కానీ, కాలమ్ వైస్‌గా కూడా ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నెంబర్ చూసుకుంటే 1, 2, 3, 4 వచ్చేసాయి. 5 రాలేదు చూడండి. 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 5 రాలేదు. ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది కదా! సో, 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ కాలమ్ వైస్‌గా ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉన్నాయి. లేదు రో వైస్‌గా కానీ, గ్రిడ్ వైస్‌గా కానీ తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. ఓకే. ఈ గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే 1 రాలేదు. చూడండి ఈ కాలమ్‌లో 1 వచ్చేసింది కాబట్టి 1 ఇక్కడ రిపీట్ కాదు. సో, 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు కాబట్టి సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇవండి హిందీ పేపర్‌లోని సుడోకు ఆన్సర్స్. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.